హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కూడా బాగా అర్థమవుతుందనమాట. స్కిప్ చేయొద్దు. దీంట్లో ఉన్న మసాలాల టేస్ట్ చాలా బాగా కుదిరాయన్నమాట. ఈ వీడియోలోకైతే ముందుగా వెళ్ళిపోదాం. నేను ఈ వీడియోలో చూపించిన మష్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అందుకే ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆనియను, ఒక టమోటా ఇట్లా 2 పెద్ద పెద్దగా పీసెస్‌కొని కట్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త మెత్తబడ్డాక నేను ఈ వీడియోలో చూపించిన మసాలాలు కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు వేపుకొని దించుకొని చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు సెపరేట్‌గా ఒక కడాయి పెట్టుకున్నాము. ఇది కర్రీకి. ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా బావుంటుంది టేస్ట్. ఇప్పుడు కొంచెం చెక్క, లవంగం వేసుకొని ఒక నిమిషం ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు ఆనియను, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించా కదా! అలా వేపుకున్నాక ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యాక 1 కప్పు టమాటా కూడా వేసుకున్నాము. ఇటు 1 కప్ టమోటా అంటే ఒక 2, 3 టమాటాల వరకు పడతాయన్నట్టు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూను పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త మగ్గాక కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎందుకంటే టమాటా ఇంకొంచెం మెత్తబడితే బావుంటుంది గదా! ఇలా కాస్త మెత్తబడేంత వరకు, గ్రేవీ చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకున్నాక, ఆల్రెడీ మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది గదా! ఆ పేస్ట్ కూడా వేసుకొని, ఇంకొద్దిగా వాటర్ గూడా వేసుకొని, కలిపేసి ఒక నిమిషం పాటు కలుపుకుందాము. ఈ మసాలా అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని, పైకి నూనె తేలేంత వరకు లో ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలి. అప్పుడు పచ్చి వాసన పోతుంది. ఇలా బాగా ఉడికిపోయి నూనె తేలిపోయాక ఆల్రెడీ మనం మష్రూమ్ నీట్‌గా క్లీన్ చేసుకొని, ఇలా అయితే 2 కప్పుల్లోకైతే 1:30 కప్పు వరకైతే వచ్చింది నాకు. ఈ మష్రూమ్ కూడా వేసుకొని, ఒక నిమిషం పాటు బాగా మసాలా పట్టేంత వరకు కలుపుకున్నాము. ఇలా కలుపుకున్నాక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని, ఒకసారి కలిపేద్దాం బాగా. మిరియాల పొడి కొంచెం ఘాటుంటే మంచిగా బావుంటుంది టేస్ట్. మనం వేసే మిరప్పొడి కంటే కూడా మిరియాల పొడి ఘాటు బావుంటుంది. అలాగే లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని, ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే కలుపుతున్నాము. ఇలా కలుపుకొని దించేసుకుంటే చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ, అలాగే మంచిగా ఏదన్నా పులావ్ టైప్ చేసుకున్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా బావుంటుంది. ఇది చాలా టేస్టీగా చాలా బావుందనమాట. రైస్‌లోకైతే నిజంగా ఎంత బావుందో మాటల్లో అయితే చెప్పలేమన్నట్టు. అంత బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారైతే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇలా కర్రీలోకి నూనె పైకి తేలితేనే ఎంతో టేస్టీగా కుదురుతుందన్నట్టు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్ చేయండి.